మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చేసిన చెలిమీది. హలో ఎవ్రీవన్, అందరూ ఎట్లా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. మీ అందరూ కూడా మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా. అమ్మ ఈ వేడికి ఇక్కడనే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఊళ్ళో ఎక్కడో తెలియదు. మొత్తానికైతే బయలుదేరిపోతున్నాం. అది వీడియో ఏంటంటే చూడండి, ఇక్కడికి వెళ్తున్నాం, ఏంటిది నెక్స్ట్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఇంకా ఈ నుంచి ఇల్లు వస్తాయి. బ్లాగ్స్ అయితే రెడీ ఉన్నాము, ముగ్గురం మాత్రమే అవుతున్నాము. సో మరి వీడియోలో చూడమా Cutie, let's start the show. Let's start the show. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చినాయి. బట్ మేమైతే అస్సలు అనుకోలేదు ఇంత తొందరగా హాలిడేస్ని స్టార్ట్ చేస్తామని. అమ్మోళ్ళ ఇంటికైతే బయలుదేరిపోయినాము. యాక్చువల్గా హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఆల్మోస్ట్ హైదరాబాద్ కొంచెం ఖాళీ అయిపోయింది. దట్టు మార్నింగ్ టైంలో బయలుదేరిపోయినాము. అండ్ స్కూల్ కూడా బంద్ కాబట్టి అంత ఎక్కువ ట్రాఫిక్ లేదు. అండ్ ఆ రోజే బస్సెస్ స్టార్ట్ అయినాయి అనమాట. ఆర్టీసీ స్ట్రైక్ అయితే నడిచినుండే కదా. సో ఆ రోజే స్టార్ట్ అయినాయి అండ్ ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లు. ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో అయితే రీచ్ అయిపోయినాము. స్నానం చేయనట్టే కనిపిస్తున్నావు రాయన్న అయితే. నిజం చెప్పరా, నిజం చెప్పు. సరే కానీ మేము రెడీ అయిపోయామని చెప్పారు కదా, నువ్వెందుకు స్నానం చేయలేదు ఇంకా అనేది చెప్పు నాకు. మరి అంత మంచి మొహాన్ని స్నానం చేస్తే స్నానం చేసినట్టుగా ఉందా? నువ్వు స్నానం చేయకపోయినా చెమటలు వచ్చినాయా? ఇంత చల్లగా ఉంటే నీకు? అదేం సినిమా, అదేం మూవీరా? అదే అట్లా చెప్పురా. సారీ రా. అవేంటి చూపి, అవేంట్రా చూపి, చూపి పైనకి లేపు ఒకసారి. దగ్గర రా, ఇలా పట్టుకో, పడిపోతాయా? స్ట్రైట్ గా పట్టుకోరా, కనిపిస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటి? జెండాలు ఎందుకు పెట్టినవరా? జెండా మనం వెళ్ళలేని ప్లేసులు చాలా ఉన్నాయి రో. అయితే తెలంగాణ, ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ పోలేమా మనం? పోలేం కదా. ఓకే గుడ్, ఓకే డన్ డన్. ఏరే శ్రీ రిలాక్స్ అవుతున్నా. ఏమేమి దిశ చెప్పినావా? హగ్ చేసుకున్నావారా బావని? నువ్వు బావని హగ్ చేసుకోవురా నువ్వు. ఫస్ట్ పోరా, మళ్ళా చేసుకో. ఎందుకు రా అట్లా చేస్తావు? చాలరా పిసికేకు. ట్రాఫిక్ తగలకుండా ఇంటికి రావాలన్న ఆనందంలో టిఫిన్ తినకుండా వచ్చేసినాం. ఆల్మోస్ట్ 8 వరకు ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. సో రాగానే మా వదిన అయితే దోశలు రెడీగా పెట్టేసింది. పిల్లలకి తినిపించేసేసి నేను కూడా తినేసేసి ఇంకా నెక్స్ట్ ఊరికైతే బయలుదేరిపోతున్నాం. ఫుల్ వీడియో చూడండి. మొత్తానికి చెప్పులు వేసుకోలేదు, నేను కూడా వేసుకోలేదు. మా పాప ఐస్ క్రీమ్ కోసం చెప్తుంది. మా వదిన మల్లె చెట్టుని మంచిగా పన్నీర్ లాగా వేయించింది, చూపిస్తా. ఏ అయాన్ ఇట్రా, అయాన్ ఇట్రా. మంచిగా వచ్చింది పన్నీర్ వేసేసరికి. ఇలా రారా చేసా. నేను చెప్పినప్పుడే ఆఫ్ చేయి. మా వాళ్ళు నాకేం చెప్పారంటే నువ్వు ఎంత తొందరగా వస్తా అంత తొందరగా పోదాము అని చెప్పేస్తే ఇంకా ఫాస్ట్గా బయలుదేరి నేనైతే వచ్చేసిన. వచ్చేసరికి అయితే మా వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకొక ½ అన్ అవర్ పడుతుంది రెడీ అవ్వడానికి. సరే అని చెప్పేసి నేను బ్రేక్ఫాస్ట్ తింటున్న టైంలో ఇక మా అన్న అయితే రెడీ అయ్యి వచ్చేసిండు. ఇక మా అన్న రెడీ అయ్యి వచ్చిండు అని అంటే ఇక బయలుదేరాల్సిందే అనమాట. సో అందరం కారేకి రెడీగా ఉండాలి. సో అట్లాంటి టైంలో వస్తాడు.
మొత్తానికైతే ఇక అందరం ఇంత హ్యాపీగా ఊరికైతే బయలుదేరిపోయినాం, అన్న వదినలు పిల్లలు అందరం కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మంచిగా ఫంక్షన్ అయితే ఉంది. అంటే చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో బోనాల పండుగలు అయితే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటిది అనేది బ్యూటిఫుల్ ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఒక్కరు ఇన్స్పైర్ అయినా చాలు మా ఫ్యామిలీ మొత్తాన్ని చూసి అని నాకైతే అనిపిస్తుంది. ఇక ఆన్ ది వేలో పోతూ ఉంటే కోకోనట్ వాటర్ తాగుతామన్నారు పిల్లలు. సరే అని చెప్పేసి ఇంకా బాటిల్స్లలో పోయించుకుంటున్నాము. ఒక్క కోకోనట్ అయితే 60 రూపాయలంట. సర్లే ఇంకా వాళ్ళు అమ్ముకునేది ఈ టైంలోనే కదా, అండ్ కాస్ట్లీ కూడా ఉండొచ్చు, ఎండలు ఎక్కువైపోయినాయి కాబట్టి అని పిల్లలందరికీ ఇంకా 2 బాటిల్స్ అయితే తీసుకొని ఇంకా బయలుదేరిపోయినాము ఊరికి. like the girl they all see. No more hiding. ఒకప్పుడు మనం పెట్టుకొని పోతుండే పాటలు ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు, ఫోన్లు అయితే ఇవ్వట్లేదు అనమాట. ఆన్ ది వే పోతూ ఉంటే మంచి మంచి పాటలు పెడుతూ ఉంటే అసలు వీళ్ళు టీవీలే సరిగ్గా చూడరు, ఇట్లాంటి పాటలన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఎక్కడ తెలుసుకున్నారు అనిపించింది. అంత బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తూ ఉన్నారు అనమాట. హ్యాపీగా అనిపించింది పిల్లలు అట్లా సాంగ్స్ పెడితే, మేము వాటిని వింటూ ఉంటే. అట్లా జర్నీని అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ బయలుదేరిపోయినాము. నేనైతే జర్నీలో అస్సలు వండుకోను, మా వాళ్ళు అయితే ఇట్లా ఎక్కగానే హ్యాపీగా స్లీప్ వేసేస్తారన్నమాట. సో అట్లా మొత్తానికైతే ఇంకా ఊరికి రీచ్ అయిపోయినాం. మా ఊరి పేరు రతాల రామారెడ్డి. సో గైన్ ఉంటుంది అన్నమాట, అప్పుడెప్పుడో పాతకాలంలో కట్టిన గైను. సో మా ఊరికి ఎక్స్ట్రా అట్రాక్షన్ ఇదే అన్నమాట. ఇంకా చాలా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ అవే. వస్తున్నామని చెప్పగానే ఇక మా అమ్మ అయితే రెడీగా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి అట్లా రోడ్డు మీదకి వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. వచ్చేటోళ్ళం ఎట్లయినా వస్తాం కదా, అదేందో అమ్మ ప్రేమ అర్థం కాదు. ఒక 10 నిమిషాల ముందు నుంచే చెప్తా ఉన్నా కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, అదో ఆనందం. అట్లా మొత్తానికైతే ఇంకా అమ్మ అందరినీ కూడా దగ్గర తీసుకుంటుంది. మస్తు రోజులు అయిపోయింది నేను ఊరుకొచ్చి. పొలం చాలా చేసి నుంచి అయిపోయేదాకా నేను ఊర్లో అడుగు పెట్టినా. అమ్మా మొత్తానికి మా ఇంటికి రీచ్ అయిపోయాం. గంటలు వచ్చేసినాం ఆల్మోస్ట్. మా గల్లీని ఎప్పుడు పర్ఫెక్ట్గా చూపించలేను కదా, ఈరోజు మంచిగా చూపిస్తాం. మా అమ్మ మామూలుగా కష్టపడట్లేదు. మనం కూడా ఒక బ్యాగ్ తీసుకురాకపోతే మా వాడిని కొట్టేటట్టే ఉంది. వద్దా నా బ్యాగ్ తీసుకొస్తావా నువ్వు? చూరా ఫ్రెండ్స్, నేనేంది నాకు ఇచ్చిన బ్యాగ్ ఏంది చూడండి, అద్దరిపోయింది. కొంచెం మంచి అక్కడ చాలా మంచి బ్యాగ్స్ కూడా ఉన్నాయి, అవి ఇవ్వచ్చు కదా. మా అన్న పట్టుకుంటాడు బ్యాగ్. యాక్చువల్గా ప్రతి వీడియోలో నేను ఏదో ఒక నా ఎమోషనల్ మూమెంట్ని అయితే షేర్ చేసుకుంటా కదా, ఈ వీడియోలో కూడా చెప్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏం పని ఉండదు ఎప్పుడు ఊర్లో తిరుగుతా అని చెప్పేసి. నేను వీడియోస్ ద్వారా మీకు చూపిస్తున్నా కాబట్టి తెలుస్తుంది. అట్లా పని లేక అట్లీస్ట్ ఈ వీడియోస్ కూడా చేయలేక ఊర్లో తిరిగి పని ఖాళీగా ఉండి నాకు చాలా కోపం వస్తుంది. తిరిగేటోళ్ళు చాలా ఉన్నారు, వాళ్ళకి తెలియదు అన్నమాట వాళ్ళు తిరుగుతున్నారు అని చెప్పేసి. అండ్ నేను నా విషయానికి వస్తే నాకు సంసారం ఉంది, నా ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ అన్నీ సక్రమంగా చేసుకుంటూ మంచి పేరుతోటి ఇట్లా ఫంక్షన్స్ వచ్చినా ఏదొచ్చినా అన్నిటినీ ఎంజాయ్ చేయాలి. లైఫ్ అనేది ఇంట్లో కూర్చోనికి కాదు, ప్రతిదీ ఎంజాయ్ చేయాలా అనేటువంటి నాకు ఒక ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇష్టం అనేది. సో నాకు ఇట్లా ఇష్టము మా వాళ్ళందరినీ కలవాలని చెప్పేసి ఇక్కడ న్యాయం చేస్తా, నేను అక్కడ న్యాయం చేస్తా. ఎండ్ ఆఫ్ ద డే నేను హ్యాపీ ఉండాలి, నా కుటుంబం హ్యాపీ ఉండాలని కోరుకుంటా. చూడబుద్ధి కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు అనమాట ఎప్పుడు తిరుగుతుంది అని చెప్పేసి. తిరుగుతాను, నా ఇష్టం. సో అట్లా మొత్తానికి ఈ వీడియోలో చెప్పాలనిపించింది. సో నేను వీడియోస్ చేసేదే నా ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకోవడానికి కదా ఫ్రెండ్స్. సో అందుకే షేర్ చేస్తున్నా. వచ్చేసరికి అమ్మ అయితే బగారా అన్నము చికెన్ కర్రీ చేసింది. ఎన్ని రోజులైందో మిస్ అయినా అసలు అమ్మ చేతి వంటని అనిపించింది. కమ్మగా తిన్న తర్వాత ఇంకా హ్యాపీగా మా పిల్లలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నారో. చూడండి కొంచెం హ్యాపీ ఫేసెస్. కింద పెట్టేసేయండి, ఇక తీసేయండి చాలు. ఏంటి అవి తట్టలు పెడుతుంది కార్లో. చూడండి ఏం తట్టలు అవి, అడ్లు మోస్తానికి. అడ్లు మోసేందుకు దొరకపోతుంది బిడ్డని కొడలు. అది లెక్క. రెడీ, అడ్లు కుప్ప పోయాలన్నాడా? రెడీయా?
ఇంకొక ఎమోషనల్ విషయం కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఈ వీడియోలో. అదేంటి అని అంటే ప్రతి ఒక్కరి జీవితాల్లో అమ్మ పాత్ర అనేది ఖచ్చితంగా ప్రత్యేకమే. బట్ మా జీవితాల్లో ఇంకా ఇంకా ఎక్కువ ప్రత్యేకం. ఎందుకు అనేది వీడియో ఎండింగ్లో చెప్తే మీకు కూడా అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికి మా అమ్మ అయితే పొలం కోసి వడ్లేడు ఎండ పోసింది. చూడండి అవతారం చూడండి. సో ఇక్కడ మొత్తం అన్నీ కూడా అందరూ గవర్నమెంట్కి ఇచ్చేదాకా గవర్నమెంట్ కాంటాక్ట్ అయ్యేదాకా ఈ ఎండ పోస్తారు అన్నట్టు. అడిగి తోలుకొచ్చింది మామ. ఇప్పుడు చూపిస్తాం మా కుప్పలు ఇవా. ఇగో ఇట్లా ఇంత కష్టపడితే ఒక రైతు పైసలు వస్తాయి వాళ్ళ చేతికి. ఈ ఎండలో జరసేపు ఉండాలంటే అంటే చిన్నప్పుడు మేము కూడా ఉన్నాం అనుకో, ఇప్పుడు ఉండట్లేదు. కానీ పాపం అసలు ఎట్లా ఉంటున్నారో అనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తా. చూసారు కదా, ఇట్లా ప్లేస్ లేదు యాక్చువల్గా. చాలా మంది పోయడం వల్ల ప్లేస్ లేదు. అందుకే కొన్ని ఎండ పోసుకుంటూ మళ్ళీ కొన్ని కుప్పలు చేస్తారు. ఇవేనా? ఇంతేనా అమ్మా? ఇవేనా మనవి? ఏది పెద్ద రాశి? ఎంజాయ్ చేస్తావు నీకేంది అనుకునేటోళ్ళకి చెప్తున్నా. అండ్ ఇంకా ఇందాక కూడా చెప్పినాను కదా అమ్మ గురించి చెప్తా, ఎందుకు ప్రత్యేకం అనేది. సో ఆ విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. అదేంటంటే చిన్న పిల్లలు వాళ్ళ చిన్న తలంలో ఎలాంటి కష్టాలు అయితే పడకూడదో అట్లాంటి కష్టాలన్నీ పడుతూ పెరిగినామన్నమాట. ప్రతి ఒక్కరు తెలుసు బాధ వచ్చినప్పుడు ఎట్లా దాన్ని దిగమింగుకోవాలి, ఎట్లా నెక్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళాలి, ఎవరు ఎట్లాంటి మోసాలు చేసినా కూడా ఎట్లా తట్టుకోవాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, మన లైఫ్ని లీడ్ చేయాలంటే కొన్ని దగ్గరలో ఎట్లా తగ్గాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మా అమ్మ నేర్పించింది. మా నాన్న పోయిన తర్వాత కష్టాలు అనేటివి తెలిసినాయి అనమాట. అప్పటి వరకు మస్తు గారభంగా పెరిగినాము. కాకపోతే అప్పుడే మాకు కష్టం విలువ, మనుషుల విలువ అన్నీ తెలిసినాయి అనమాట. సో అందుకే మనుషులు అంటే నాకు చాలా చాలా ఇష్టము. అండ్ ఎస్పెషల్లీ ఆ టైంలో మాకు అండగా ఉండి సహాయం చేసింది ఎవరైనా ఉన్నారు అని అంటే గురువులు మాత్రమే. సో వాళ్ళ అడ్వైజెస్ తోటి, వాళ్ళ హెల్ప్ తోటి మేమైతే ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అండ్ దానికి తోడుగా మా అమ్మ కష్టం, ఆమె పడని కష్టం లేదన్నమాట. ప్రతి ఒక్కటి చేసింది. ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదు. కాకపోతే పొలం అంటే అమ్మకు చాలా ఇష్టం. అందుకని చెప్పేసి ఇంత కష్టపడుతుంది. అమ్మ బాబాయ్, ఒక అర్ధగంట సేపు కూడా మేము అసలు ఎండలో ఉండలేకపోయినాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిజంగా మా అమ్మనే లేకుంటే మేము ఈరోజు ఇట్లా ఉండేటోళ్ళం కాదు. ఎందుకు అని అంటే అమ్మకు పొలం పనులు అన్నీ తెలుసు. కాకపోతే మా నాన్న ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చేపియలేదు. కాకపోతే ఒకసారి ఆయన పోయిన తర్వాత ఏంటంటే మా పరిస్థితి అంతా అయోమయంలో పడిపోయింది. అప్పుడే మా చదువులు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉండే. సో అమ్మ పొలం పనులు చూసుకోవడం వల్ల మేము చదువుకోగలిగినాం. అండ్ చదువుకుంటూ కూడా మా అన్నలు అన్ని పనులు కూడా హెల్ప్ చేసేటోళ్ళు, అన్నిటినీ డీల్ చేసేటోళ్ళు. సో రెండు సైడ్స్ చేస్తూ అండ్ నేను చేసిన పని ఏంటి అంటే బేసిక్గా ఇంట్లో ఆడపిల్ల ఏం చేస్తుంది, హ్యాపీగా మంచిగా వండి పెట్టేదాన్ని. సో అట్లా ఎవరు ఏ విధంగా అమ్మకి సహాయపడాలో మేము అట్లా సహాయపడుతూ నలుగురం కలిసి అట్లా ముందుకెళ్ళినాం అనమాట. లైక్ ఫ్రెండ్స్ లాగా ఉండేటోళ్ళము. ప్రతిదీ షేర్ చేసుకుంటూ అన్ని కష్ట సుఖాలు మేమే పంచుకుంటూ ఇంకొకరికి తెలియకుండా మొత్తానికి ఈరోజు పొజిషన్లో ఉన్నాం. కరెక్ట్ మాట్లాడాలి నువ్వు. కాదు వైషు 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 ఓటింగ్ నువ్వు చెప్తున్నావు కదా. నేను ఓకే, నెక్స్ట్ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. తొందరగా చెప్పు. ఆల్రెడీ ఆమె ఎప్పుడే స్వాతి పేరు చెప్పేసింది. ఓకే, 3 of you ముగ్గురు చెప్పి కాబట్టి స్వాతి. ఈవినింగ్ టైంలో అయితే మా అన్న కామారెడ్డికి తీసుకుపోయిన ఉండే. అక్కడ హనీ బేకరీ అని ఉంటుంది. చాలా చాలా ఫేమస్ బేకరీ మా కామారెడ్డిలో. చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఆ కాలం నుంచి ఇప్పటివరకు కూడా అదే ఫస్ట్ అండ్ ది బెస్ట్ అన్నమాట. సో పోయిన తర్వాత ఇక ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇక మామూలుగా కాదన్నమాట. అసలు మా పిల్లలు ఇది కావాలి అది కావాలని ఎక్కువ అడగరు. వాళ్ళు అడగకపోయినా కూడా ఇక అప్పుడప్పుడు మనకు అట్లా తీసుకుపోవాలనిపిస్తుంది కదా. సో అట్లా అయితే తీసుకుపోయినాం అనమాట. సో అట్లా మొత్తానికైతే ఈరోజు అయితే ఊరికి వచ్చేసినాం. నెక్స్ట్ మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే వస్తాయి. డెఫినెట్గా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను. అంటిల్ దాన్ బాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి.